తెలంగాణలో పురపోరుకు నగర మోగింది. 7 నగరపాలక సంస్థలు 116 పురపాలక సంఘాలలో ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 28న నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇక 31న నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారు. ఫిబ్రవరి 11న ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణ ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్ల జాబితాలను ముద్రించారు. ఈ షెడ్యూల్తో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. Election schedule notice will be given through an authorized gazette officer. ఈ గెజెట్ ఆఫీసర్ని కలెక్టర్ గారు నియమిస్తారు. అది ఆ నోటీస్ ఫర్ ద మీటింగ్ అన్నది 14వ తేదీన ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత ఆ ఓత్ ఆఫ్ ఆఫీసు ఆల్ వార్డ్ మెంబర్స్కి 16వ తేదీ ఉదయం 11 గంటలకు ఓత్ ఆఫ్ ఆఫీస్ ఇవ్వడం జరుగుతుంది. తదుపరి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఆఫ్ 116 మున్సిపాలిటీస్కి, అదేవిధంగా మేయర్ అండ్ డిప్యూటీ మేయర్ ఆఫ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్కి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ అట్ 12:30 PM ఆన్ 16th. సో ఇది తెలుగులో చెప్పాలంటే 14వ రోజున గెజెటెడ్ ఆఫీసర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్పెషల్ మీటింగ్ అనేది కన్వీన్ చేస్తారు. ఈ విధంగా ఫలానా చోట మీటింగ్ ఉంది అనే ఒక నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. చేసిన పిదప 16వ రోజున ఉదయం 11 గంటలకు ఎన్నిక కాబడిన వార్డు మెంబర్లందరికీ కూడా ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేయబడుతుంది. మరి 16వ తేదీ 12:30కు 116 మున్సిపాలిటీస్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సను, అదేవిధంగా 7 మున్సిపల్ కార్పొరేషన్స్లో మేయరు మరియు డిప్యూటీ మేయరు ఎన్నుకోబడతారు. దీంతో ఈ యొక్క ఎలక్షన్ల ప్రక్రియ ముగుస్తుంది. విత్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ to the chairperson and vice chairperson of the 116 municipalities and mayor and deputy mayor of 7 municipal corporations, we come to an end of the second ordinary elections to these urban local bodies. Thank you very much. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.